నీల కష్టాలకి మన కష్టాలకి అన్నింటికీ కారణం వాడే. ఆడెవడు పిన్నమ్మా? ఆడెవడు తెలుసా నీకు? తెలుసు. ఏమైంది మైథిలి నీకు? అడగకుండానే అన్నీ ఇచ్చేదానివి, అడుగుతున్నా నాకు సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. ఆడవాళ్ళంటే మీకెంత గౌరవమో కళ్ళారా చూసాక కూడా ఇంతకంటే గొప్పగా ఎలా బిహేవ్ చేస్తాను? నేను తనతో మాత్రం అలా బిహేవ్ చేస్తాను, నీతో గాని ఇంకెవరితోనైనా అలా బిహేవ్ చేయడం చూసావా? తనతో మాత్రం ఎందుకలా బిహేవ్ చేయాలి పాని? తను నీకు తల్లి. తల్లితో ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? ఏ తల్లైనా పిల్లలతో అలా ప్రవర్తిస్తుందా? తను నా తల్లిగా ఎప్పుడూ ఉండలేదు. కనీసం కళ్ల ముందున్న తండ్రిని కూడా తండ్రి అని చెప్పకుండా నాకు దూరం చేయాలని చూసింది. కారణాలన్నీ కళ్లకు కనిపించవు పాని, కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. తులసి ఎలా బిహేవ్ చేసిందంటే తన కారణం తనకుండొచ్చు కదా. నీ మీద తులసికి ప్రేమ లేకపోతే నిన్నింతటి వాడిని చేసుండదు. ఇక నీ తండ్రి గురించి నీకు చెప్పకుండా ఒంటరిగా యూరప్లో ఇన్నేళ్లు బ్రతికిందంటే మీ నాన్న వల్ల తులసి ఏం బాధలు పడిందో. మా అమ్మనెప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసావు. ఒక్కసారి నా వైపు నుంచి చూడు, నీకు నచ్చదు. ఎప్పుడు నీ వైపు నుంచే చూడమంటావు, ఒక్కసారి నా వైపు నుంచి కూడా చూడొచ్చు కదా. పుట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా చూస్తూనే ఉన్నాను. నీకు కనిపించిన ఆ మంచితనం నాకెప్పుడు కనిపించలేదు. అయినా నువ్వు తులసితో అలా బిహేవ్ చేసుండకూడదు పాని. చూడు మైథిలి, నీది నమ్మకం, నాది అనుభవం. ఏదో రోజు అవేంటో నీకు అర్థమవుతుంది. ఆ రోజు నేనే కరెక్ట్ అని నువ్వే అంటావు. తులసి, ఇంట్లో అంత గొడవ జరుగుతున్నా కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయాను. నీకంత అవమానం జరుగుతుంటే ఇది తప్పు అని ఆపలేకపోయాను. అందులో పాణి తప్పులేదు మైథిలి. జేడీ వాణ్ణి అలా మార్చేశాడు. అందుకే ఆ రోజు మీరా ఇంటికి వెళ్ళొద్దు అన్నాను. పాణి ఇలా చేస్తాడని నేను ఊహించలేదు తులసి. నేను ఊహించలేదు. పాణి నుంచి అలాంటి మాటలు. పూర్తిగా జరిగింది తెలుసుంటే అలా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చెడ్డవాడి చెడ్డతనం అది అనుభవించాకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నీల గురించి. ఆ జేడీ వలన మొదటి ప్రమాదం నీలకే. ఆ జేడీ నుండి నీలని కాపాడుకోగలను అన్న నమ్మకం మెల్లమెల్లగా తగ్గిపోతోంది. వాడి చేతిలో ఓడిపోతానేమో అనిపిస్తోంది. లేదు తులసి,
నువ్వు గెలుస్తావు, తప్పకుండా గెలుస్తావు. నీలను ఎట్టి పరిస్థితుల్లో అయినా కాపాడుకుంటాం. ఎలా మైథిలి? ఎదురుపడినా శత్రువు అనుకునేలా చేశాడా జేడి? ఇప్పుడు నీలని కాపాడుకోవాలి అంటే జేడి నోటితోనే చెప్పించాలి. అదెలా తులసి? నువ్వు నాకు చిన్న సహాయం చేస్తే అది సులభం అవుతుంది. ఏంటది? ఆ, బసవా, నేను నీకు చెప్పాను కదా, మైథిలి పాణి భార్య. నమస్కారం అమ్మా. నమస్తే. వీడు మా అక్క కొడుకు బసవ. నీలను వెతకటం కోసం ఊరొదిలి వచ్చేసి నాకు సాయంగా ఉంటున్నాడు. రాత్రి పగలు నీల కోసం తిరుగుతున్నాడు. ఇంతకీ నేనేం సాయం చేయాలి? నాకిష్టమైన నీలని వాడి దగ్గర దాచిపెట్టేగా ఇన్నాట్లా ఆడుతున్నాడు. అందుకని వాడికిష్టమైన పాణిని మన దగ్గర పెట్టుకుంటే అంటే కిడ్నాప్ చేస్తారా? వద్దు తులసి, వద్దు. కంగారు పడకమ్మా. రేపొక రోజంతా పాణి నీతో పాటు బయటికి తీసుకెళ్ళిపో. జేడీకి ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి చాలు. పాణిని ఏదో చేసినట్టు బెదిరించి నీలని కాపాడుకుందాం. సరే తులసి. మంచిగా మన దారిలో వెళ్ళాలి అంటే వెళ్ళలేమని అర్థమైంది. అందుకే ఆ జేడీ దారిలోనే వెళ్ళి నీలని కాపాడుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సాయం చేస్తే చాలు. బసవా నేను జేడీ నుంచి నీలని ఎలా కాపాడుకోవాలో చూసుకుంటాం. సరే తులసి. పానీని బయటికి తీసుకువెళ్ళటమేగా, అది నేను చూసుకుంటాను. నువ్వా పని చేస్తే చాలమ్మా. నీల బయటపడిపోయినట్టే. నీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా తులసి? రేపంతా పానీ నాతో పాటే బయటుంటాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. పానీ, సూర్యుడు కూడా నిద్రలేచి ఆయన పని ఆయన చేస్తున్నాడు. నువ్వేంటి ఇంకా నిద్రపోతున్నావు? పానీ, పానీ గెటప్, గెటప్ పానీ, గెటప్. మైథిలి, నిద్రొస్తుంది మైథిలి. ఒకసారి నన్ను వదిలే. ఈ రోజు అదేం కుదరదు. నువ్వు లే ఫస్ట్. నీకో విషయం చెప్పాలి. ఏంటి స్పెషల్? నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు. ఎవరి బర్త్డే కాదు కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇప్పుడు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయడం? నన్ను వదిలే ప్లీజ్. పానీ గెటప్, పానీ గెటప్, ప్లీజ్. పానీ గెటప్, పానీ గెటప్ ప్లీజ్. ఏదో విషయం చెప్పాలన్నా? ఏంటది? ఈ రోజు వ్యాలంటైన్స్ డే. ఇద్దరం అలా సరదాగా బయటికి వెళ్దాం. బయటికా? ఆఫీస్లో వర్క్ ఉంది. వర్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి డేస్ ఎప్పుడూ కానీ రావు. అలా అని మన ఆఫీస్లో వర్క్ మనమే చూసుకోపోతే ఎలా? మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళవా? ఈ రోజు నువ్వొచ్చినా రాకపోయినా నేను తీసుకువెళ్లాలని ఫిక్స్ అయిపోయాను. మైథిలి, నాకు కుదరదని చెప్పానుగా. వర్క్ మానేసి సరదాగా తిరగడానికి మనం వచ్చింది. పానీ, అంకుల్ కూడా చెప్పారు ఆఫీస్ పని ఎప్పుడూ ఉండేదే,
ఈ రోజు సరదాగా అలా అలా వెళ్ళి రండి అని. నువ్వు రాకపోతే నేను అంకుల్కి చెప్తాను. అంకుల్, పానీ రానంటున్నాడు. అమ్మాయి అంతగా అడుగుతోంది కదరా, వెళ్ళొచ్చుగా. అదిగో అంకుల్ కూడా ఒప్పుకున్నారు. రావటానికి నీకేంటి బాధ? ఈ రోజంతా నువ్వు నాతోనే స్పెండ్ చేయాలి. రా, టిఫిన్ చేద్దాం. ఏంటా మొహం? ఇష్టం లేని పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్నట్లు. వర్క్ మానేసి ఈ షికార్లు తిరగడం ఏంటి? నేను మాత్రం నా పనులు మానేసి రావటం లేదా? నువ్వు పని చేయకపోయినా పని వాళ్ళు చేస్తారు. నా పని అలా కాదు, నేనే చేయాలి. ఒక్కరోజు పని మానేస్తే అక్కడ కోట్లేమీ లాస్ అవ్వవులే. అలా అని రోజు ఇలా తిరుగుతుంటే లైఫే లాస్ అయిపోతుంది. పెళ్ళైన తర్వాత ఏ రోజన్నా ఇలా ఫ్రీగా బయటకెళ్ళావా? వయసులో కష్టపడాలి, వయసు అయిపోయాక తిరగాలి. అవును, అప్పుడు నువ్వో కర్రా నేనో కర్రా పట్టుకొని ఐస్ క్రీం తినుకుంటూ పార్కులకి సినిమాలకి తిరుగుతుంటే భలే ఉంటుంది కదా. 50 yearsకే చేతులకు కర్రలు వస్తాయా? పరిగెత్తే వయసును వదిలిపెట్టి పెద్దవాళ్ళయ్యాక తిరుగుదామనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాకిలా తిరగడం ఇష్టం ఉండదు. భార్య కోసం కొన్ని ఇష్టాలవ్వాలి. నా ఇష్టంలో మార్పు లేదు. నా ఇష్టంలో మార్పు ఉండదు, అదెప్పుడు ఒకేలా ఉంటుంది. మార్పు లేకుండా ఉండే వాటిని రాళ్ళు అంటారు. మనిషి అన్నాక మార్పు ఉండాలి. వయసు మారినట్టు ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి. హలో, సార్, ఆఫీస్కి రావడం కుదరలేదు. ఓ గాడ్, 12కి మీటింగ్ ఉంది కదా. మర్చిపోయాను సార్. ఒక 1 hour పోస్ట్పోన్ చేయడం కుదురుతుందా? హలో, నేను మిసెస్ పానీ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆయనకి ఆఫీస్ కన్నా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఏమున్నా రేపు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అదేంటి మైథిలి? ఈ రోజు నా ఇష్టం. అంకుల్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాను. మరీ అంత ఇంపార్టెంట్ పని అయితే అంకుల్ చూసుకుంటారు. దిస్ ఇస్ టూ మచ్ మైథిలి. పానీ, ఎవరో చూడు. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమండి? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు?
వదలు! వదలు! ఏంటిది? ఎవరు నువ్వు? ఆ? వీడి నాయన మామూలుడు కాదు. ఎట్టడగాలో అట్టడిగితేనే నేను అడిగింది ఇస్తాడు. వదలు! వదలు! ఏయ్! ఏం కావాలి నీకు? పాని ఇక్కడికి రాడు. ఆయన వదలు! పోదరా. ఏయ్! ఏయ్! పోదరా. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఫోన్ చేసి నీ మామకు చెప్తానులే. మైథిలి, నువ్వు ఫోన్ చేస్తావు అనుకుంటే నువ్వే వచ్చేసావేంటి? పాణిని బయటికి తీసుకెళ్తాను అని చెప్పావుగా. నేను చెప్పినట్టే చేశాను. మీరే మాట తప్పారు. నేనా? మీరే నాకేం చెప్పారు? ఇప్పుడేం చేశారు? నువ్వు పానిని బయటికి తీసుకెళ్ళు, జేడిని బెదిరించి నీలని విడిపిస్తా అని చెప్పారు. సరే అని వ్యాలంటైన్స్ డే పేరుతో ఈ రోజంతా బయట నాతో ఉంటాడు అని జేడిని ఒప్పించి తీసుకొస్తుంటే నిజంగానే పానిని బసవ బెదిరించి కిడ్నాప్ చేశాడు. బసవ బెదిరించాడా? అదేంటి మైథిలి? అంటే నీకు తెలియకుండానే కిడ్నాప్ చేశాడా? చిచి, వాడు నా కొడుకమ్మా. వాణ్ణి నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అలాంటి పనులు చేయలేకే కదా నీ సహాయం అడిగింది. నీల మీద ప్రేమతో నాక్కూడా చెప్పకుండా బసవే ఇలా చేసుంటాడు. అతను చాలా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. పానీని ఏం చేస్తాడు అని భయంగా ఉంది తులసి. నువ్వేం భయపడకమ్మా. బసవేం అంత రాక్షసుడు కాదు. వాడితో నేను మాట్లాడతాను. ఏయ్! ఎవడ్రా నన్ను ఇక్కడ కట్టేసింది? చెప్పండి రా. ఏయ్! ఎవడ్రా? ఏయ్! నువ్వు ఏయ్! ఏం కావాలరా నీకు? నన్నెందుకు కిడ్నాప్ చేసావురా? చెప్పరా, నీకేం కావాలి? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు కానీ నోరు మూసుకుని కూర్చోరా. ఏదే నన్ను కిడ్నాప్ చేసావురా? ఎవరురా నువ్వు? ఏయ్! 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 ఏం కావాలరా? చెప్పరా. ఏయ్! ఏయ్! ఇప్పుడే ఏయ్! చెప్పు పిన్నమ్మా. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? పిన్నమ్మా, నా చెల్లెల్ని కాపాడుకోవాలంటే నాకింతకన్నా మంచి దారి కనిపించలా. అందుకు ఈ దారి కూడా మంచిది కాదురా. చాలు పిన్నమ్మా, చాలు. మంచి దారిలో పోవాలనే ఇన్ని రోజులు మౌనంగా కూర్చున్నాను. నా చెల్లెలు దొరికిందా? దొరకదు. ఆ దారిలో ఎప్పటికీ దొరకదు. అందుకే ఈ దారిలో వాడు చూపించిన దారిలోనే వచ్చాను పిన్నమ్మా. బసవా, నా మాట విను. పిన్నమ్మా, నా చెల్లెలి విషయంలో నేనెవ్వరి మాట వినను.
నువ్వట్టా సోత్తా ఉండు. నా సెల్లెల్ని ఎట్టా బయటికి తెస్తానో నువ్వే సోత్తా ఉండు. అది కాదురా, నా మాట విను బసవా. బసవా బసవా